నమస్కారం సార్. నమస్తే. ఈరోజు ఎక్కడ చూసినా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పైన దగ్గర 10-12 మందికి నోటీసులు ఇవ్వడం, అరెస్ట్ అవుతారని అంటున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఈ సందర్భంగా సజ్జనార్ సార్కి పాదాభివందనాలు. మీరు చేసిన ట్వీట్ ఈరోజు సమాజంలో ఉన్నటువంటి చీడపురుగుల్ని, ప్రతి ఒక్క చీడపురుగు, అంటే ఎందుకు చీడపురుగు అంటున్నానంటే, ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినటువంటి వీళ్ళందరూ కూడా చాలా మంది చిన్నపిల్లలను కూడా చంపేశారు. అవును. వీళ్ళ ప్రమోషన్ వల్ల వాళ్ళ పిల్లలు 14-18 సంవత్సరాల పిల్లలు బెట్టింగ్ యాప్కి ఎడిక్ట్ అయిపోయి అది ఆడి అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోయి. అవును. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి మర్డర్ కేసులు వేయాలి. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఎవ్వరూ కూడా బెట్టింగ్ యాప్కి ఎవడు ప్రమోట్ చేసినా, ఏ సెలబ్రిటీ ప్రమోట్ చేసినా వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులను కూడా సీజ్ చేయాలి. ఎందుకంటే డబ్బు కోసం ఇలా నీచానికి దిగజారిపోతున్నారు, సమాజాన్ని కలుషితం చేసేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి వచ్చేలాగా మీరు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. అంటే దీంట్లో ముఖ్యంగా మన పొలిటీషియన్ శ్యామల గారు కూడా ఉన్నారు. మళ్ళీ ఇక్కడ బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్, వీళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? వీళ్ళకి కొద్దిగా సెలబ్రిటీ హోదా రాబోతే కళ్ళు మూసుకుపోతున్నాయి. డబ్బుకి ఏ పనైనా చేయగలుగుతారు, చేసే మనుషులే. కాకపోతే ఆ బెట్టింగ్ యాప్లకి ప్రచారం చేయొద్దు అని చాలా రోజుల నుంచి జరుగుతుంది. అవును. జరుగుతున్నా వీళ్ళు ఏం చేస్తారు, ప్రమోట్ చేసేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి లక్షలాది మంది ఫాలోవర్స్ ఉంటారు. అవును. ఈ మధ్య కొత్తగా బయలుదేరినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకురాలు, రాజకీయ నాయకురాలు శ్యామల గారు అయిపోయింది. ఎందుకంటే ఈమె చరిత్ర అయిపోయింది ఇంతటితో. దేవుడు ఉన్నాడు బా, ఎప్పటికైనా దేవుడు ఉంటాడు. ఎందుకంటే దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ని అన్న రోజే నేను అనుకున్నాను, ఇది అతపాతాళానికి వెళ్ళిపోద్ది, దీని క్యారెక్టర్ మంచిది కాదు, దీని వ్యవహారం మంచిది కాదు, దీని వ్యాపారం మంచిది కాదు, కాబట్టి దీనికి సరైన బుద్ధి చెప్పే రోజు అతి దగ్గరలోనే ఉంది. ఏదో రూపంలో భగవంతుడు దీన్ని సర్వనాశనం చేసేస్తాడు అనుకున్నాను, సర్వనాశనం చేసేసాడు. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి ఏం చెప్తారు సార్? రైతు బిడ్డ అన్నాడు కదా, రైతు బిడ్డ అని చెప్పి ఈరోజు ప్రమోషన్స్ చేస్తున్నాడు, బెట్టింగ్ ప్రమోషన్స్. మళ్ళీ నేను గెలుచుకున్న డబ్బులు కూడా రూపాయి కూడా ఉంచుకొని పేద రైతులకు పంచుతానన్నాడు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? నువ్వు పేద రైతులకు పంచరా బాబు, వద్దని ఎవడన్నాడు? పేదవాళ్ళని అందరూ చూడాలి. మన కొంచెం పరిస్థితులు బాగున్న వాళ్ళు పేదవాళ్ళని చూసుకోవాలి. అలాంటప్పుడే మన మనసు తెలుస్తుంది. కానీ మరి బెట్టింగ్ యాప్కి ఎందుకు వెళ్ళు? బెట్టింగ్ యాప్కి ప్రమోషన్ చేయొద్దని చాలా మంది పెద్దలు చెప్తున్నారు కదా. మరి నువ్వు ఇది రైతు బిడ్డనన్నావు, గాడిది గుడ్డునంటున్నావు, ఎందుకురా బాబు ఇది? బెట్టింగ్ యాప్ వల్ల ఎంతమంది పిల్లలు చచ్చిపోతున్నారో చూడలేదా? ఇంతమంది పోరాటం చేస్తున్నారు. బెట్టింగ్ యాప్ల వల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయని చెప్తుంటే బుద్ధి లేకుండా బెట్టింగ్ యాప్ ఎలా ప్రమోషన్ చేసావు? వీడిని తీసుకొచ్చి ఫస్ట్ తొక్కి తీసుకొచ్చినట్టున్నారు కదా, తీసుకురాలేదా? ఈ రోజు నోటీసులు ఇచ్చారు పంజగుట్ట పిఎస్కి రావాలని. ఒకరొకరు ఈ రోజు లేదా రేపు వస్తారు. ఇంకా ఒక్కరొకరు తీసుకొచ్చి ప్రతి ఒక్కరి మీద మర్డర్ కేసు పెట్టాలంటాను నేను. మర్డర్ కేసు పెడితేనే వీళ్ళకి బుద్ధి వస్తుంది. డబ్బు కోసం ఇంత నేచానికి దిగజారకుండా ఉంటారు. కాబట్టి మర్డర్ కేసు పెట్టి వాళ్ళని జైలు వేయాల్సిందిగా నేను కోరుకుంటాను. ఫాలోవర్స్కి వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళకి ఏం చెప్తారు? ఆడియన్స్కి, ఫాలోవర్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ చిన్న రాస్కెల్స్ వీళ్ళు సెలబ్రిటీలు అయిన తర్వాత ఏవో పాపం కొంతమంది చిన్నపిల్లలు ఏంటంటే ఈజీగా ఫాలో అయిపోతారు. ఎందుకంటే ఆ వయసులో కొన్ని చూసిన తర్వాత దానికి ఎడిట్ అయిపోతారు. ఈ బెట్టింగ్ యాప్ వల్ల ఇలాంటి పల్లవి ప్రశాంత్, లేకపోతే శ్యామలో, ఈ గందరగోళం నా కొడుకులు వచ్చిన తర్వాత వాళ్ళు ప్రమోషన్ చేస్తుంటే ఆ ప్రమోషన్కి నిజమే కదా అని బెట్టింగ్ యాప్లు ఎడిక్ట్ అయిపోయి ఆడి వాళ్ళ ఆడి ఓడిపోయి ఆ డబ్బులు కట్టలేక మరణాలు పొందుతున్నారు, చనిపోతున్నారు. చాలా మంది జీవితాలు కూడా ఖరాబ్ చేస్తారు. చాలా మంది జీవితాలు నాశనం అయిపోయినాయి. చాలా కుటుంబాలు సర్వనాశనం అయిపోయి. అవును. ఇలాంటి సమయంలో ఈ మధ్య మళ్ళీ శ్యామల బయలుదేరింది. ఒక రాజకీయ పార్టీలో ఉన్నావు కదమ్మా శ్యామల, నీకేం పోయే కాలం అసలు నాకు అర్థం కాదు. ఎంత ఇప్పుడు సమాజానికి పట్టిన చీడపురుగు లాంటిదా నువ్వు? ఎంత నీచానికైనా దిగజారుతావా? సిగ్గుండాలి నీ బతుక్కి. బెట్టింగ్ యాప్కి ప్రమోషన్ చేస్తావా? పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఇలాంటి చిన్న సెలబ్రిటీలని, రాజకీయ నాయకులను తీసుకొచ్చి అందులో పడేసి మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి వనరుల మీద దెబ్బ కొట్టాలా, వాళ్ళకున్న ఆస్తులకు సీజ్ చేయాలా, వాళ్ళ మీద మర్డర్ కేసులు పెట్టాలి, కఠిన శిక్షలు వేయాలంటారు. కఠినంగా శిక్షించాలా. ఎందుకంటే దానివల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయండి. కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. కుటుంబాలు పోయినా పర్లేదు. రాజకీయ నాయకులు ఇంతవరకు స్పందించలేదు. మన సజ్జనార్ గారు స్పందించారు కాబట్టి ఈవేళ వీళ్ళందరికీ ఒక్కొక్కరికి వాసిపోతుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.